సమంత హీరోయిన్ అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎవరో ఒకరు హీరో అని ఊహించుకుంటాం. కానీ మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన అంటే ఆల్మోస్ట్ ఎవరు కూడా ఊహించుకోరు. బట్ ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు, సమంత గారి కాంబినేషన్‌లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా మిస్ అయిపోయింది. ఒకవేళ ఈయన గనుక ఆ సినిమాలో ఉంటే ఇంకా హిట్ అయ్యేది అని ఇప్పుడు ఒక టాక్ వస్తుందన్నమాట. సో మరి అది ఏ సందర్భంలో బయటకొచ్చింది? అది ఏ సినిమా? సో ఖచ్చితంగా 'ఏం మాయ చేసావే' సినిమా ఈ నెల జూలై 18 రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఏపీటీఎస్ మొత్తం రిలీజ్ అవుతుంది అనమాట. సో మరి ఈ సినిమాని ఎప్పుడు చూసినా కూడా స్పెషల్గా అనిపిస్తుంది చాలామందికి. అటు నాగ చైతన్య గారి ఫ్యాన్స్కైనా, సమంత గారి ఫ్యాన్స్కైనా ఆ సినిమాలో పాటలు కానీ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ సినిమా తర్వాత వాళ్ళు ఎంత కలిసిపోయారు అనేది అంత అంటే వాళ్ళ పేరునికి అలవాటు పడిపోయారు అనమాట. సో అలాగే ఈ సినిమాలో హీరో డైరెక్టర్గా పనిచేస్తాడు. అంటే సినిమాలు తీయాలి అని ఒక ఎయిమ్తో ఉంటాడనమాట. సో తను తీసే ఒక సినిమాలో లాస్ట్కి ఒక హీరో హీరోయిన్ ఇదే స్టోరీతో కలుస్తారనమాట. సో అలా క్లోజ్ అవుతుంది సినిమా. అయితే డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారు అనుకున్నారంట ఈ సినిమాలో లాస్ట్కి హీరో హీరోయిన్ పెళ్లి చేయడానికి ఒక ఎవరన్నా గెస్ట్ రోల్ వస్తే బాగుంటుంది, అది చిరంజీవి గారిని పెడదామని అనుకున్నారంట. సో అప్పటికే ఆయన చిరంజీవి గారు ఇంకా దీన్ని ఎందుకో కొన్ని కారణాల దృష్ట్యా ఇది నో చెప్పుకున్నారు. అంటే మరి ఈ పాత్ర చేయడం ఇష్టం లేక లేదంటే తనకు సరిపోదు అనుకున్నారో మరేమో కానీ, బట్ చేస్తుంటే మాత్రం చాలా బాగుండేది. సో మరి ఆయన మరి చిరంజీవి గారు ఏంటంటే పాలిటిక్స్ ఆ టైంలో అంతా కూడా బిజీ ఇంకా అది అప్పటికి ఆయనకు ఒక అర్థం కాని పరిస్థితిలో సినిమాలు చేసే పరిస్థితిలో లేరు ఆయన. సో అంత పాలిటిక్స్ ఆ బిజీలో ఉండి సో సినిమాల గురించి ఆలోచించుకున్న పరిస్థితి టైం అది. సో ఇంకా ఆ టైంలో ఫస్ట్ జోష్ సినిమా వచ్చినప్పుడు కూడా నాగ చైతన్య గారికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం. సో ఫస్ట్ సినిమా కలిసి రాలే. ఇక రెండో సినిమాకి మంచి సినిమా సెట్ చేసుకుని ఇది ముందు మహేష్ బాబు గారికి అనుకున్నారట సినిమా యాక్చువల్గా, ఎవరైతే వాళ్ళ సిస్టర్ ప్రొడ్యూస్ చేసిన సినిమాని. సో మహేష్ బాబు గారికి ఇది చేస్తే మళ్ళీ ఎక్కడ స్టార్డమ్ అనేది అంటే తగ్గిపోతుందేమో అని. తగ్గిపోవడం కాదు, అంటే మాస్ ఇమేజ్ అనే ఉన్న హీరో కాబట్టి ఆ మాస్ ఇమేజ్ ఇక్కడ ఇది చేస్తే మళ్ళీ వాళ్ళకి నచ్చదేమో అని ఆలోచించి ఇది తీయడం మానేశారు. సో మరి లక్కీగా అది నాగ చైతన్య గారికి, సమంత గారికి పడింది. సో ఎంత పెద్ద అద్భుతమైన హిట్ అయింది అనేది అది ఇప్పటికీ చాలా మంది మనసుల్లో ఉండిపోతుంది. సో మరి ఆ గెస్ట్ రోల్ అనేది అది యాడ్ చేసి ఉంటే కనుక ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేసేదేమో బాక్స్ ఆఫీస్ దగ్గర అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో మరి డైరెక్టర్ గారికి అటు చిరంజీవి గారిని కాదు నాగార్జున గారినన్నా పెట్టి ఆ సీన్ ఏమన్నా ప్లాన్ చేస్తుంటే బాగుండేదేమో. సో మరి ఇప్పుడు ఆ మిస్ అయిన సీను పెడితే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. సో మరి ఇక హ్యాపీగా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ సందర్భంగా గౌతమ్ మేనన్ గారి నోట్లోంచి వచ్చిన ఒక మాట అనమాట అది ఆ ప్రమోషన్స్లో. సో ఇప్పుడు రిలీజ్ కూడా ప్రమోషన్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. సో అట్లా గౌతమ్ మేనన్ గారికి ఆ క్వశ్చన్ ఎదురైనప్పుడు ఈ సినిమా డీటెయిలింగ్గా అదంతా చెప్తారనమాట. సో మహేష్ బాబు గారు చేస్తుంటే ఒకవేళ ఇంకే రకంగా ఉండేది ఈ సినిమా. సో ఆయన స్పాన్ ఇంకా అంటే బడ్జెట్ కానీ స్పాన్ కానీ పెరిగేది ఆయన దగ్గర. సో ఇది జస్ట్ ఒక మంచి పీస్ఫుల్గా మొత్తం అసలు మన వాళ్ళకి కేరళ అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి నీట్గా కేరళని కళ్ళకు కట్టినట్టు చూపించి ఒక మంచి ప్రేమ కథను అల్లారనమాట. సో అది అంటే ప్రేమ అనేది ఒక మంచి మతాలు కులాలు సంబంధం లేకుండా ఉండే సినిమా ఇది. సో ఖచ్చితంగా మరొక్కసారి ఈ జనరేషన్ కూడా ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమాని రీవిజిట్ చేస్తే చాలా బాగుంటుంది.